ఎండుతూ వానకు తడుస్తూ మన సొమ్ము కాదుగా. సో మీరు ఇక్కడ చూసుకుంటే దివ్యాంగులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం 3 చక్రాల సైకిళ్లను ఆయా జిల్లా కేంద్రాలకు పంపింది. చిత్తూరు జిల్లాకు వచ్చిన వాటిలో కొన్నింటిని అధికారులు డిఆర్డీఏ కార్యాలయ ఆవరణలో ఓ మూలన పడేశారు. సైకిళ్ళు వచ్చిన కొత్తలో అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి కొన్ని ఇచ్చారు. శిబిరాలకు రాని వారికి మాత్రం ఇచ్చే చొరవ తీసుకోలేదు. పైగా వాటిని ఆరు బయట పెట్టి వదిలేశారు. ఫలితంగా 30 ట్రైసైకిళ్ళు ఏడాదిగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతూ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా 1 కాదు 2 కాదు, ఇలా కొత్తవన్నీ కూడా మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇవి ఎలా ఎండలో అయితే పడేశారనమాట. వర్షం వస్తే తడిసిపోవడం, ఎండసిపోవడం, చైన్లు అన్నీ కూడా తుప్పడేసి అయిపోయినాయి, ఐరన్లు అన్నీ కూడా. ఇలాగా దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన ట్రైసైకిల్ పరిస్థితి ఇలా ఉంది ఏపీలోని. ప్రభుత్వం ఇవన్నీ కూడా కొద్ది గైడ్ల గురించి ఆలోచించి దివ్యాంగులకు పంపిణీ చేయాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.